మిషన్స్ ఎక్కడ ఉంటాయి, మషిన్స్ని ఎలా భద్రంగా మీరు కాపాడుతారు, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకుంటారు. ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్స్ 2019లో కొన్ని కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకే ఆఫీసులో మనకి ఆర్ఓ ఆఫీస్ ఉండడం, అదే ఆఫీసులో మషీన్స్ ఉండడం, అదే ఆఫీస్ నుంచి నామినేషన్ తీసుకోవడం, అదే ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఎందుకంటే మనకి పాడేరులో డిగ్రీ కాలేజ్ నుంచి జరుగుతాయి కాబట్టి వాళ్ళకి స్పేస్ ఎక్కువ, కానీ అరకులో తహసీల్దార్ ఆఫీస్ నుంచి జరుగుతాయి కాబట్టి మనకు ముందు స్పేస్ తక్కువ అని వాళ్ళు కొన్ని ప్రశ్నలను మాకు వేయడం కూడా జరిగింది. ఆ ప్రశ్నలకి తగ సమాధానాలు కూడా మేము ఇచ్చాం. సో దానికి సమాధానాలు నోటి మాట సమాధానాలు కాకుండా వాళ్ళకి తీసుకెళ్ళి పార్లమెంటరీ ఎలక్షన్కి సంబంధించే మషీన్లని ఏ రూమ్లో చాలా జాగ్రత్తగా భద్రతగా ఉంచుతాం, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మషీన్లని ఏ రూమ్లో ఉంచుతాం, రిజర్వ్ మషీన్స్ మనకు అరకు నియోజకవర్గంలో మీరు చూసుకుంటే 304 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, కానీ 60 ఎక్కువ మిషన్లను రిజర్వ్ మిషన్గా ఇస్తారు. ఆ రోజు ఒక మిషన్ పనిచేయకుండా పోవచ్చు, దానికి రీప్లేస్మెంట్ మిషన్ అని ఇస్తారు. దానికి కూడా స్టేట్ ఎలక్షన్ సెపరేట్గా ఒక రిజర్వ్ రూమ్, పార్లమెంటరీ ఎలక్షన్ సెపరేట్గా ఒక రిజర్వ్ రూమ్. మీకు చూసి ఉంటే ఆల్రెడీ మాకు స్టాచ్యూటరీ బ్యాటరీ బ్యాకప్, ఆ పోలింగ్ పర్సనల్ ఇవ్వబోయే సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సెపరేట్గా ఇస్తున్నారు. అవి అన్నిటిని కూడా ఉంచడానికి సెపరేట్గా 2 రూములు, అండ్ దెన్ ఇంకో ఒకే ఒక రూమ్ మిగిలి ఉంటుంది. ఆ రూములో నామినేషన్స్ తీసుకొని స్క్రూటినీ విత్డ్రాయల్ అన్ని జరిగిన తర్వాత ఫైనల్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ మషీన్లో కస్టమైజేషన్ అంటారు, కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎం అంటారు, ఆ పేర్లని ఎక్కించడం. పింక్ కలర్ స్లిప్తో స్టేట్ ఎలక్షన్కి, వైట్ కలర్ స్లిప్తో హౌస్ ఆఫ్ పీపుల్ పార్లమెంట్ ఎలక్షన్కి మేము కమిషనింగ్ కూడా చేయాలి కాబట్టి దానికి కూడా ముందు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో వాళ్ళు 5,000 రూపీస్ మనకి ఎమ్మెల్యేకి వాళ్ళు కట్టవలసిన డిపాజిట్ని అక్కడే కట్టడానికి అక్కడే కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వెంటనే జస్ట్ నామినేషన్ కరెక్ట్గా చేశారా లేదని చెక్ చేయడానికి అక్కడే కౌంటర్ ఉంటుంది. సో అన్నీ ఒకే చోట్ల ఉంటాయి కాబట్టి మన గౌరవ ఏఎస్పీ గారు కూడా ఆయనకి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే ఒకే రోజులో జేసీ చేయాలి, మళ్ళీ అదే ఏఎస్పీ ఇక్కడ చేయాలి. ఎందుకంటే పాడేరుకి రెండింటికి కూడా ఒకే ఏఎస్పీ కాబట్టి ఇవి అన్నింటిలో మా పరిగణలో తీసుకొని అందరికీ మనకి ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ముంచింగ్పుట్టు మరియు పెదబయలు మరియు హుకుంపేట, దుమ్మిరిగూడ ఈ 4 మండలాలకి చాలా దగ్గర పాడేరు. అనంతగిరికి మాత్రమే అరకు దగ్గర, ఎందుకంటే ఒక మూలలో మనకి కేంద్రం ఉంది. సిఏపిఎఫ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండకూడదు, అందరికీ అందుబాటులో ఉండే ఒక స్థలం అలా కాబట్టి అక్కడ పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈసారి కౌంటింగ్ కూడా పాడేరులోనే జరుగుతాయి. కొత్త జిల్లా ప్రకటన జరిగి కొత్త జిల్లా కేంద్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీకి మన మెషిన్స్ వెళ్ళదు. ఇక్కడ నుంచి ఎలక్షన్ రోజు సాయంత్రం 7 గంటల తర్వాత మిషన్స్ అన్నీ కూడా డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతాయి కాబట్టి అక్కడే మషిన్స్లు ఉంటాయి. పార్లమెంట్ కూడా అరకు వ్యాలీ ఒక సెగ్మెంట్ కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ కౌంటింగ్ కూడా డిగ్రీ కాలేజ్ సుండ్రుపుట్లోనే జరుగుతాయి. మీకు ఇంకా స్పష్టంగా చెప్తాను, మిషన్స్ ఉన్న చోట్ల నామినేషన్స్ లాస్ట్ టైం తీసుకున్నారని మళ్ళీ కూడా ఒక ఆరోపణలు వచ్చాయి కాబట్టి ప్లస్ సీసీటీవీ కెమెరాతో సహా 11 to 3 మనం అందుబాటులో ఉండాలి కాబట్టి కంప్లీట్గా మనం ఎల్డబ్ల్యూఈ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కాబట్టి పోలీస్తో కూడా మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నామినేషన్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ఆఫీస్ని ఏఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ప్రొటెక్ట్ చేయాలని మనకి రూల్ ఉంది. సో 2 ఆఫీస్ ఒకే చోట్ల ఉంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మా సుపీరియర్ బాస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందుబాటులో ఉండాలి, మేము అందుబాటులో ఉండాలి, క్యాండిడేట్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. మిషన్స్ ఉంటే మళ్ళీ ఆరోపణలు వస్తాయి. ఈ బిల్డింగ్ కంప్లీట్గా సిఏపిఎఫ్ అండర్లో ఉంటుంది, అప్పుడు సిఏపిఎఫ్ని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు లోపల రావడానికి వీల్లేదు కాబట్టి ఇలాంటి ఏ కన్ఫ్యూషన్స్ ఉండకూడదు. కాబట్టి పోలీస్ దగ్గర ఒక సెక్యూరిటీ పరంగా సింపుల్ 100 మీటర్ విసినిటీలో కంప్లీట్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, దగ్గర ఖాళీ స్థలాలు ఏమి ఉండకూడదు, అన్ని మూలల నుండి కూడా మనకి పోలీసు ఉంటారు. ఇవి అన్నిటి తీసుకుంటే మనకు ఐటీడీఏ బిల్డింగ్ అందరికీ అందుబాటులో ఉన్న కేంద్రం. అది మాత్రం కాకుండా అక్కడ 8 స్పెసిఫిక్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. స్పెసిఫిక్ సీసీటీవీ కెమెరాని ఎందుకు చెప్తున్నానంటే మన ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం చూస్తే 11 గంటల నుండి కరెక్ట్గా 11 AM నుండి సాయంత్రం 3 PM వరకు మాత్రమే నామినేషన్స్ తీసుకోవాలి. సో సీసీటీవీ కెమెరాలో ఉన్న టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైము ఒక క్యాండిడేట్ ఒక ఆర్ఓ ఆఫీస్ లోపల వస్తున్నారంటే క్యాండిడేట్తో పాటు 4 మాత్రమే ఐటీడీఏ లోపల ఆ రోజుకి రావడానికి వీలు ఉంటుంది. ఆ క్యాండిడేట్ ఈ ఎంట్రన్స్లో వస్తున్నారంటే ఆ క్యాండిడేట్ అండ్ వాళ్ళ బృందం వచ్చి నా దగ్గర నామినేషన్ని ఇచ్చి తిరిగి వెళ్ళిపోయే వరకు కంప్లీట్ సీసీటీవీ సర్వేలెన్స్లో వాళ్ళు ఉండాలి. ఇది మాత్రం కాకుండా ఆర్ఓ ఛాంబర్లో జరగబోయే ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పెసిఫిక్ పెద్ద కెమెరా పెట్టి కూడా మళ్ళీ దాన్ని తీయాలనే ఉద్దేశంతో కంప్లీట్ సెటప్ని ఇప్పుడు ఈసారి ఐటీడీలో ఏర్పాటు చేయడం కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఆర్ఓగా ఇది నా బాధ్యత, మేమందరం నోడల్ ఆఫీసర్స్ కాబట్టి మా బాధ్యత పార్టీకి ఫస్ట్ నమ్మకం రావాలి, ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరుగుతున్నాయని వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రతి రూమ్ని కూడా చూపించాం. అది మాత్రం కాకుండా ఫస్ట్ టైంగా ఒక జనరల్ ఎలక్షన్కు ముందు ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని
ఒకే కాంపౌండ్ గా మేము చూపించాలి కాబట్టి కాంపౌండ్ వాల్ కట్టడం కూడా లాస్ట్ ముందే చెప్పాం 2019 ఎలక్షన్ లో ఇది చేయలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. అవి ఉండకూడదని ఇప్పుడు కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ భద్రత పరంగా కూడా మనకి ఇంకా సెక్యూర్ గా ఉండాలనే ఉద్దేశంతో మిషన్స్ వచ్చిన తర్వాత సిఏపిఎఫ్ అండర్ లో ఈ బిల్డింగ్ వస్తుంది కాబట్టి కాంపౌండ్ వాల్ కూడా కడుతున్నామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రూమ్స్ ని అక్కడ ఉన్న సీసీటీవీని అవి అన్నిటిని కూడా వాళ్ళు కూడా స్వయంగా పరిశీలించారు. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు వచ్చింది. అది మాత్రం కాకుండా డిస్ట్రిబ్యూషన్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, గత జనరల్ ఎలక్షన్స్ లో డిస్ట్రిబ్యూషన్ ని ఈ ముందు ఉన్న ఒక చిన్న జాగాలో పెట్టుకోవడం వల్ల బస్సులు వెళ్ళలేకపోయాయి, మిషన్లు కరెక్ట్ టైంలో పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోయింది. చేరిన మషిన్లు మళ్ళీ రాత్రి పాడేరుకి విశాఖకి ఎప్పుడు వెళ్ళాలి, అది కూడా మళ్ళీ రాలేకపోయింది. కాబట్టి ఈసారి అలా ఏం జరగకూడదని ఒక ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. దట్ మీన్స్ మీరు ఏ జాగాని తహసీల్దార్ ఆఫీస్ ముందు చూసుకుంటున్నారో అక్కడ 2 మండలాలు మాకు కొన్ని టీమ్స్లు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు వచ్చిన మధ్యాహ్నం 3 గంటలు మార్చి 16వ తారీఖు ఎలక్షన్ గౌరవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన ఎప్పుడు ఆ డేట్ ని అనౌన్స్ చేశారో ఆ క్షణం నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ అని ఒక టీం, మాకు 3 టీంలు తిరుగుతున్నాయి, 2 మండలాలకు ఒక టీం. సి విజిల్ యాప్ ద్వారా ప్రజలు ఏ కంప్లైంట్లు ఇక్కడ పోస్టర్లు ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తున్నారో అవన్నీ కూడా వెంటనే స్పందించి అక్కడ వెళ్ళి తీయడం కూడా జరుగుతుంది. అదే విధముగా స్టాటిక్ సర్వేలెన్స్ టీం అని మన జిల్లా ఇంటర్ స్టేట్ బార్డర్ ఉన్న జిల్లా కాబట్టి, ఒడిశాతో సరిహద్దు ఉన్న ఒక జిల్లా కాబట్టి మనకు జోలాపుట్ మరియు జైపూర్ జంక్షన్ నుంచి ఒడిశా బార్డర్లో అక్కడ కూడా ప్రత్యేకంగా మేము స్టాటిక్ సర్వేలెన్స్ టీంని కూడా పెడదాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అమల్లోకి వస్తే కానీ మన పోలీస్ టీమ్స్ మన టీమ్స్ కూడా అన్ని కూడా ప్రతి ఒక్క బళ్ళుని, ఎందుకంటే 50,000 మించి మనం నగదు రూపంలో తీసుకెళ్ళిపోకూడదు. ఆ రోజు అరకు హెడ్ క్వార్టర్లో గంజాయి కూడా సుమారు 2.5 కేజీ గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ పాడేరులో 2.5 లక్షం నగదు రూపంలో పట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ టీమ్స్ కూడా ఆల్రెడీ మేము యాక్టివేట్ చేసేసాం. పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ స్కీమ్స్ ఆల్రెడీ యాక్టివ్ లోనే ఉన్నాయి. ఈసారి చాలా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం. అందరం కూడా మాకు సహకరించాలి. అది చాలా ఈజీ, ఈ సింపుల్. మనకి చట్టపరంగా ఎక్కడైనా నామినేషన్స్ పెట్టుకోవచ్చు విత్ ఇన్ ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. దట్ మీన్స్ అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఐటీడీఏ కూడా అక్కడే వస్తుంది కాబట్టి, ప్లస్ పిఓ ఐటీడీఏని ఆర్ఓగా డిక్లేర్ చేశారు కాబట్టి ఐటీడీఏ ఆఫీసులో ఇంకొకటి చెప్తాము, ప్రతి క్యాండిడేట్ ఇవ్వబోయే నామినేషన్ ని కూడా చాలా సెక్యూర్ గా మేము ఒక బ్యూరోలో భద్రత చేయాలి. దానికి సెపరేట్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇవి అన్ని కూడా ఒక డెడికేటెడ్ పోలీస్ ఏఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్న హెడ్ క్వార్టర్ లో పెడితేనే ఈజీ. అది మాత్రం కాకుండా రంపచోడవరంకి సంబంధించిన ఇవి కూడా రంపచోడవరంకి డివైడ్ చేసేసారు. జిల్లా చాలా పెద్దది, మన జిల్లాకి సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి, ఇక్కడ మషిన్స్ ఉంటాయి. ఇవి అన్నిటిని డిస్కషన్ లో తీసుకొని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆదేశాలు తీసుకున్నాం. వాళ్ళ అనంతపూర్ అండ్ కింద ప్లెయిన్ మండలాల్లో ఉన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట్ల కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఉంటే ఇద్దరు వేరు కాన్స్టిట్యున్సీ ఉంటారు, కానీ కలెక్టరేట్ లోనే నామినేషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే సెక్యూరిటీ, నామినేషన్ పేపర్ భద్రత, మషిన్లు జాగ్రత్త, ఇవి అన్నిటి పరిగణనలో తీసుకొని ఈ నిర్ణయం డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ మేడం తీసుకోవడం. పార్లమెంట్ నామినేషన్ అనేది ఆర్ఓ ఆఫీస్ ఎవరిని డిక్లేర్ చేస్తున్నారో అక్కడ జరుగుతాయి. అది ఇప్పటి వరకు ఆర్ఓ పార్వతీపురం కలెక్టరే ఆర్ఓ కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ ఇష్టం. దట్ మీన్స్ విత్ ఇన్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనం ఎక్కడైనా ఆర్ఓ ఆఫీస్ పెట్టుకోవచ్చు. ఒకే ఒకటి ఏంటంటే ఏఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ దానికి సెక్యూర్ చేయాలి, ప్లస్ ఒక మెయిన్ రోడ్ లో ఆఫీస్ ఉండాలి, అన్ని మూలల నుండి అందుబాటులో ఉన్నట్టు ఉండాలి, 24/7 కరెంట్ ఉండాలి, జనరేటర్ మేము ఏర్పాటు చేయాలి. గిరిజన భవనం ఉంది, అక్కడ ముంచింగ్పుట్టు మరియు పెదబయలుకి సెపరేట్ గా అక్కడ నుంచి జరుగుతాయి. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకి ఎడం వైపు చూస్తే మీకు సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం ఉంది, అక్కడ దాని వెనక ఇంకొక జాగా ఉంది ఆ పెద్ద. సో మీరు ఒకే చోట్ల 6 మండలాలు సుమారు 2,000 మంది వస్తారండి. ఆ రోజు పోలింగ్ సిబ్బందులు మాత్రం 2,000 మంది వస్తారు. సో 2,000 మంది ఒకే చోట్ల వచ్చేస్తే గత ఎన్నికల్లో జరిగినట్టు వాళ్ళకి కన్ఫ్యూషన్ రావడం, అందరూ భోజనానికి కొంచెం ఇబ్బంది పడడం, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకు ఉండకూడదు. మాకు ప్రశాంతంగా మిషన్స్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఈసారి డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఆఫీస్ కంప్లీట్ గా అన్ని రూమ్స్ ని కూడా లాస్ట్ టైంలో ఏదో ఒక మూలలో పెట్టినట్టు కాకుండా ఈసారి సెపరేట్ గా పెడుతున్నాం కాబట్టి ఈ ఆఫీస్ ని కంప్లీట్ గా సిఏపిఎఫ్ అండర్ లో తీసుకువస్తున్నాం.